మీరు ఎంతో ఇష్టంగా తినే బటర్ చికెన్ కి దాల్ మఖనీకి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఇరాన్ వద్ద జరుగుతున్న గొడవలకు సంబంధం ఉందంటే మీరు నమ్మగలరా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అసలు కథేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇరాన్ దగ్గర ఉన్న హార్మూజ్ జలసంధి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ఉద్రిక్తతలు పెరగడంతో ఆ దారిని మూసివేశారు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. మన భారతదేశానికి దిగుమతి అయ్యే వంట గ్యాస్ లో 80% పైగా ఇదే దారి గుండా వస్తోంది. ఇప్పుడు ఆ దారి మూసుకుపోవడంతో దేశ వ్యాప్తంగా రెస్టారెంట్లలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ గ్యాస్ కొరత ప్రభావం నేరుగా మన ప్లేట్ మీద పడుతోంది. ఎలాగంటే కొన్ని వంటకాలు చేయడానికి చాలా ఎక్కువ గ్యాస్ అవసరం. ఉదాహరణకు బటర్ చికెన్ మరియు దాల్ మఖని. ఇవి రుచిగా ఉండాలంటే వాటిని గంటల తరబడి చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించాలి. దీనికి నిరంతరంగా గ్యాస్ మండుతూనే ఉండాలి. అలాగే మనందరి ఫేవరెట్ దమ్ బిర్యానీ దమ్ సరిగ్గా పట్టాలంటే ఎక్కువసేపు మంట అవసరం. ఇక ఫ్రైడ్ రైస్, నూడిల్స్ వంటి చైనీస్ వంటకాలు చేయాలంటే పెద్ద మంట తప్పనిసరి. చివరిగా పూరి, వడ, దోశ, ఊతప్పం వంటి వాటికి కూడా పెనం లేదా నూనె నిరంతరం వేడిగా ఉండటానికి చాలా గ్యాస్ ఖర్చు అవుతుంది. అందుకే గ్యాస్ ను ఆదా చేసుకోవడానికి చాలా రెస్టారెంట్లు ఈ వంటకాలన్నిటినీ వాళ్ళ మెనూ నుండి తాత్కాలికంగా తీసేస్తున్నాయి. చూసారా, ఎక్కడో ప్రపంచ పటంలో జరిగే ఒక చిన్న గొడవ చివరికి మనం తినే ఆహారంపై ఎలా ప్రభావం చూపుతోందో. ఈ గ్యాస్ సంక్షోభం త్వరగా ముగిసి మన ఫేవరెట్ ఫుడ్స్ అన్ని మళ్లీ మెనూలోకి రావాలని కోరుకుందాం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మీకు ఇష్టమైన వంటకం మెనూలో లేకపోతే ఎలా ఫీల్ అవుతారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.